హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పాపం పుణ్యం అనే కథను వినేద్దామండి. ఓనాడు సుబ్బయ్య తన కుటుంబంతో ఆ ఊళ్ళోనే ఉన్న తన బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్లే హడావిడిలో తన పెంపుడు కుక్కకు తినడానికి ఏదైనా పెట్టి వెళ్లాలన్న సంగతి మర్చిపోయాడు. రాత్రి అయ్యేసరికి కుక్కకు ఆకలి ఎక్కువైంది. దాని మెడకు గొలుసు కట్టి ఉండటంతో అది ఎటూ పోవడానికి వీలు లేకపోయింది. మురిగితే ఎవరైనా వచ్చి తినడానికి ఏదైనా పడేస్తారన్న ఉద్దేశంతో అది మొరగటం ప్రారంభించింది. అదే సమయానికి ఓ పిల్లి పెద్ద మాంసం ముక్కను నోట కరుచుకొని అటు రావటం గమనించింది. మొరగటం ఆపి పిల్లి పిల్లి అంటూ పిలిచింది కుక్క. ఆ పిలుపు విని పిల్లి ఆగింది. నాకు బాగా ఆకలిగా ఉంది, భరించలేకుండా ఉన్నాను. మాంసం ముక్క కొంచెం పెట్టు, కాస్త కడుపు నింపుకుంటాను, నీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా అడిగింది కుక్క. ఆ మాటలకు పిల్లి జాలిపడి తన దగ్గర ఉన్న మాంసం ముక్కను పూర్తిగా కుక్కకు ఇచ్చేసింది. ఆ మాంసం ముక్క తిన్నాక కుక్కకు కాస్త కడుపు నిండింది. పిల్లి, నా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకున్నావు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంది. అందుకు పిల్లి ఏమీ మాట్లాడలేదు. ఎందుకో పరధ్యానంగా ఉంది. పిల్లి, ఏమిటి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించింది కుక్క. ఏమీ లేదు కుక్కన్నా, నీ మాటలు వింటుంటే నా కథ జన్మం గుర్తొచ్చింది. గత జన్మలో నేను మనిషిని. జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమమైనది అంటారు పెద్దలు. మానవ జన్మలో మంచి పనులు చేస్తే మరణించాక స్వర్గసుఖాలు అనుభవించవచ్చునట. అటువంటిది నేను మూర్ఖుడనై మంచి పనులకు బదులుగా ఎన్నో పాపాలు చేశాను. అందుకే ఆ దేవుడు నన్ను పిల్లిగా పుట్టించాడు అంది పిల్లి విచారంగా. నీకు గత జన్మ గుర్తుందా? నీ కథ ఏమిటో వినాలని ఉంది, చెప్పు అంది కుక్క ఆతృత కనబరుస్తూ. పిల్లి ఇలా చెప్పటం ప్రారంభించింది. క్రిందటి జన్మలో నేను ఓ వ్యాపారస్తుడి పుత్రుణ్ణి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. కానీ వ్యాపారంలోని రహస్యాలు నాన్నగారి ద్వారా బాగా తెలుసుకున్నాను. కొన్నాళ్లకు నాన్నగారు పోయారు. నేనొక్కడినే సంతానం కావడంతో వ్యాపారం నా చేతికి వచ్చింది. ఆ అహంతో పాపభీతి లేకుండా అక్రమంగా చాలా ధనాన్ని ఆర్జించాను. ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు సంపాదించాను. ఎంత ధనమున్నా బీద సాధకులకు దాన ధర్మాలు చేయడానికి మనస్కరించేది కాదు. నాకు ఆకలితో అలమటించేవాళ్లు ఇంటికి వస్తే నా భార్య వద్దన్నా చేదరించుకొని వాళ్లను వెళ్ళగొట్టేవాణ్ణి. నా భార్య దైవకార్యాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం నాకు సుతరాము ఇష్టముండేది కాదు. ఆమె ఖర్చు పెట్టినప్పుడల్లా ఆమెను హింసించేవాణ్ణి. ఓనాడు నా పాపం పండింది. ఆ రాత్రి నా ఇంట్లో దొంగల ముఠా ప్రవేశించింది. ఆ దొంగలు నన్ను, నా భార్యా బిడ్డలను ముందుగా బంధించారు. ఆ తరువాత నేను ఎక్కడెక్కడో దాచిన ధనాన్ని, నగల్ని బయటికి తీసి మూటకట్టాడు. చూస్తూ అంత ధనాన్ని దొంగలు ఎత్తుకుపోవడం సహించలేక ఎట్లాగో ధైర్యం చేసి గట్టిగా అరిచాను. ఆ దొంగల్లో ఒకడు అమాంతం వచ్చి నా నోరు నొక్కి నా మెడను కత్తితో కోసేశాడు. వెంటనే నేను కిందపడి విలవిలా తన్నుకొని చనిపోయాను. ఆ మరుక్షణమే ఇద్దరు యమదూతలు వచ్చి నన్ను భూలోకం నుండి యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ యమలోకంలో యమధర్మరాజు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అతడు పొడుగాటి మీసాలతో నల్లగా గంభీరంగా ఉన్నాడు. చిత్రగుప్తుడు కూడా మరో చిన్న ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎందరో నాలాంటి జీవులు అక్కడ వరుసలో నిలబడి ఉన్నారు. నన్ను కూడా యమదూతలు తీసుకుపోయి ఆ వరుసలో నిలబెట్టారు. యమధర్మరాజు ఒక్కొక్కడిని పేరు పేరున పిలిచి వాళ్ళు చేసిన పాపాలకు తగిన శిక్షలు విధించి పంపేస్తున్నాడు. అదంతా చూసేసరికి నాకు భయంతో ఒళ్ళు కంపించింది. కాసేపటికి నా పేరు వినిపించింది. ఎందుకైనా మంచిదని నేను యమధర్మరాజుకు నమస్కారం మహాప్రభో అంటూ సవినయంగా నమస్కారం పెట్టాను. ఆయన నా వైపు చూసి తర్వాత చిత్రగుప్తుని వైపు చూశాడు. చిత్రగుప్తుడు నన్ను చూసి తన ముందున్న చిట్టా విప్పి నా గురించి, నేను చేసిన పాపపు పనుల గురించి యమధర్మరాజుకు చదివి వినిపించాడు. యమధర్మరాజు నన్ను చూసి, నువ్వు ఎన్ని పాపాలు చేశావో విన్నావా? అందుకు తగిన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఇక్కడ అందరికీ ఒకే న్యాయం. తన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భేదభావం ఉండదు. నరకలోకంలో శిక్ష అనుభవించాక నువ్వు పిల్లిగా భూలోకంలో జన్మిస్తావు అన్నాడు. ధర్మరాజు ప్రభువులకు నాదొక చిన్న కోరిక. నరకంలో శిక్ష అనుభవించి పిల్లి జన్మ ఎత్తే ముందు స్వర్గలోకం ఎలా ఉంటుందో కల్లారా చూడాలని ఉంది. నా కోరిక కాదనకండి. మీ పాదాలకు నా శతకోటి దండాలు అని సవినయంగా అన్నాడు.
యమధర్మరాజు ఏదో ఆలోచించి కాసేపటికి, సరే, నీ కోరిక తీరుతుంది. స్వర్గలోకం ఎలా ఉంటుందో నువ్వు తిలకించగలవు. అది కూడా స్వర్గద్వారం బయట నుండి మాత్రమే అన్నాడు. యమధర్మరాజుకి మరోసారి నా శతకోటి దండాలు. మీ నామం భూలోకంలో వినడమే కాని కల్లారా చూసి తరించే భాగ్యం ఇన్నాళ్లకు నాకు కలిగింది. నిజంగానే నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. నీ అదృష్టం ఎలా ఉంటుందో పిల్లి జన్మలో తెలుస్తుంది. ఆ జన్మలోనైనా మంచి పనులు చెయ్యి, లేకుంటే ఆ తర్వాతి జన్మలో బల్లిగా పుడతావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కాసేపటికి 2 యమదూతలు వచ్చి నన్ను నరకానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతమంది యమకింకరులు నాలాంటి కొందరిని నిలువుగా రంపాలతో కోస్తున్నారు. మరికొందరిని సలసలా కాగే నూనెలో పడేసి వేపుతున్నారు. ఇంకొందరు మంటల్లో పడేసి కాలుస్తున్నారు. అదంతా చూసేసరికి నా వళ్ళు భయంతో కంపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను కూడా అటువంటి శిక్ష అనుభవించాక యమభటులు నన్ను అక్కడి నుండి స్వర్గలోక ద్వారం దగ్గరకు తీసుకువెళ్లారు. స్వర్గలోకం ఎంతో కలకలలాడిపోతూ కనిపించింది నాకు. ఓవైపు నృత్యగీతాలు, మరోవైపు దైవ ప్రార్థనలు వినవస్తున్నాయి. కొందరు ఆనందంతో బంగారు ఉయ్యాలలో ఊగుతూ కనిపించారు. నాకు తెలిసిన వారెవరైనా ఉన్నారేమోనని చూసేసరికి నాకు బాగా పరిచయస్తుడైన పినిశెట్టి కనిపించాడు. అతను భూలోకంలో ఉండగా ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆపదల్లో ఉన్నవారిని ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. దైవ పూజలు, ఉత్సవాలు చేయించేవాడు. నేను ఎన్నోసార్లు డబ్బు అలా వృధా చెయ్యవద్దని చెప్పి చూశాను. అతను వినిపించుకోలేదు. పైగా నాకు నీతులు చెప్పవచ్చాడు. అతనికి బాగుపడే రోజులు లేవనుకొని ఊరుకున్నాను. ఓనాడు పినిశెట్టి తీర్థయాత్రలకంటూ బయలుదేరి మార్గమధ్యంలో ప్రమాదం సంభవించి చనిపోయాడు. ఆ పినిశెట్టి ఇప్పుడు హాయిగా స్వర్గసుఖాలను అనుభవిస్తున్నాడు. మానవ జన్మలో అతను చేసుకున్న పుణ్యం అతనికి తోడు వచ్చింది. నేను కూడా అతనిలా చేసి ఉంటే స్వర్గసుఖాలు అనుభవించేవాణ్ణి కదా అని వాపోయాను. పినిశెట్టిని పేరు పెట్టి పిలుద్దామనుకున్నాను. కాని అంతలోనే యమదూతలు నన్ను భూలోకానికి తోసివేశారు. నేను ఓ పిల్లిగా పుట్టాను. అప్పటి నుండి ఇంటింటా ఇలా తిరుగుతున్నాను. నాకు వీలైన మంచి పనులు చేస్తున్నాను అంటూ పిల్లి తన గత జన్మ కథ వినిపించింది. నీ కథ వినడానికి ఎంతో బాగుంది పిల్లి. మరేమో నాకు ఆకలి పూర్తిగా తీరలేదు, మరో మాంసం ముక్క తెచ్చిపెట్టు. అలా నువ్వు చేయకపోయావో యమధర్మరాజు అన్నట్టు నువ్వు బల్లిగా పుడతావు, జాగ్రత్త అంది కుక్క బెదిరింపు ధోరణిలో, పిల్లి మంచితనాన్ని అలుసుగా తీసుకొని. ఆ మాటలకు పిల్లి కుక్కవైపు చురచురా చూసి, నీ నీచ బుద్ధి పోనిచ్చావు కావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత బంధువుల పెళ్లికి వెళ్లిన సుబ్బయ్య ఇంటికి వచ్చాడు. లోపల పెంపుడు కుక్క చనిపోయి ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత తాను వారం రోజులు తిండి పెట్టనందుకు కుక్క చనిపోయిందని తెలుసుకున్నాడు. చాలాసేపు దాని గురించి విచారించి దాని అంత్యక్రియలు చేయించాడు. యమదూతలు చనిపోయిన కుక్కను యమధర్మరాజు ముందు నిలిపారు. కుక్క యమునికి నమస్కరించి, ఈ జన్మలో యజమానికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాను. చండాలుడు సుబ్బయ్య వారం రోజులు నాకు తిండి పెట్టక చంపాడు. నన్ను స్వర్గలోకం పంపించండి అంది. కుక్క అన్నది విన్న యమధర్మరాజు, నీవు నీచుడవు, నిన్ను ఎంతో ప్రేమతో చూసుకున్న నీ యజమానిని తిడుతున్నావు. అతను తెలియక వారం రోజులు నీకు తిండి పెట్టలేదు. అయినా అతని తప్పుకు అతను విచారించాడు. అదే కాక నీకు సహాయం చేసిన పిల్లిని బెదిరించావు. అందువలన ఈ జన్మలో నీవు బల్లిగా పుట్టి కొంతకాలం కష్టాలు అనుభవించు అని అన్నాడు. మరుక్షణం కుక్క బల్లిగా మారి భూలోకంలో గోడకు అంటుకుపోయింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.